వీడు స్టైలిష్‌గా కనిపించాలనుకుంటున్నావా? అది కూడా లగ్జరీగా కనిపించాలనుకుంటున్నావా? డబ్బులు లేవా? అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. అయితే నువ్వు రైట్ వీడియోని చూస్తున్నావు. ఎందుకంటే ఈ వీడియోలో మనం అయితే నీ స్టైల్ ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, దాంతో పాటు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అందరూ నీ వైపు టార్గెట్ చూసేలా ఎలా చేసుకోవాలి అనేది వీడియో అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోలో చెప్పేది అన్ని మనం అయితే మిడిల్ క్లాస్ అబ్బాయిని దృష్టిలో పెట్టుకుని అయితే చెప్తున్నాను. సో ఇవి అన్ని బడ్జెట్లో ఉంటాయి. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను కూడా మిడిల్ క్లాస్ అబ్బాయిని. సో నాకు ఇవన్నీ చెప్పడానికి ఎవరు లేరు. కోర్స్ అప్పటికి గణేష్ అన్న ఏజ్డ్ అన్న ఉన్నారు, కాకపోతే నాకు తెలియదు అంతగా. సో దాని తర్వాత నేను నా ఓన్ స్ట్రాటజీస్ వాడేసి నేనైతే ఇక్కడ వరకు అయితే వచ్చాను. సో దాని తర్వాత వాళ్ళ దగ్గర కొంచెం నేర్చుకున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కలిపి సో ఇక్కడైతే ఈ వీడియో సో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో లుకింగ్ గుడ్ ఈజ్ ఇన్ అబౌట్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్. మంచిగా అనిపించినట్టు ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ కొనాలా అవసరమే లేదు. ఇక్కడ మనం మెయిన్ కీ రోల్ వచ్చేసి మనం చాయిసెస్ అనమాట. ఇక్కడ మెయిన్ కీ రోల్ వచ్చేసి మన చాయిసెస్. నువ్వు నీ చాయిసెస్ని ఎలా తీసుకుంటున్నావు అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. షాపింగ్ వెళ్తున్నప్పుడు మీ చాయిస్ని స్మార్ట్గా చేసుకోండి. సో బడ్జెట్లో ఉండాలి అండ్ ప్రీమియం ఫీచర్గా ఉండాలి. సో దాంతో పాటు అన్నిటికన్నా మెయిన్గా వచ్చేసి ఒక మంచి ఫిట్ అండ్ కంఫర్ట్ ఇచ్చేలాగైతే ఉందన్నమాట. సో ఇవి లేకపోతే మీరు ఎంత మంచి షర్ట్స్ కొన్నా, ఎంత ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్స్ కొన్నా సరే ఫేస్ పార్ట్గా చూసుకోండి అండ్ బడ్జెట్ అయితే చూసుకోండి. సో ఇవి చూసుకోవడం వల్ల అయితే మీరు మంచి స్మార్ట్ చాయిస్ అయితే మీరు అయితే చేసినట్టు. ఛానల్ నా పక్క మంది మీరు చూస్తున్నారు మన స్టైల్ గురు. మన ఫ్యాషన్లో ఫస్ట్ రూల్ వచ్చేసి ఎప్పుడు ఫిట్ ఈస్ ఎవ్రీథింగ్. మనం ఒక మంచి ఫిట్ అని వేసుకుంటే అది చీపర్ అవుట్ఫిట్ అయినా సరే మనకు ఒక ప్రీమియం ఫీల్ ఇస్తుంది అనమాట. అదే మీరు అది వేలు పెట్టి ఒక మంచి షర్ట్ కొని అది మీకు పర్ఫెక్ట్ ఫిట్ కానీ లేదంటే చెప్తున్నాను కదా, అది వేస్ట్ ఆఫ్ మనీ. ఒక మంచి ఫిట్ కానీ లేకపోతే అది ఏం వేసుకున్నా సరే అది బాగోదు అనమాట. ఫిట్ అయిందని ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వేసుకున్న ఓవర్ షర్ట్ కాబట్టి మీకైతే తెలియట్లేదు. సో నేనైతే స్క్రీన్ మీద అయితే వేస్తాను చూడండి. సో ఇక్కడ ఎలా ఉందో, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ వరకు ఒక షర్ట్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. సో ఇలాగ నెక్స్ట్ టైం ఒక మంచి షర్ట్ తీసుకునేటప్పుడు ఒకసారి అయితే మీరు బడ్జెట్ కొని అండ్ ఒక మంచి ఫిట్ అయితే చూసుకోండి. సో ఇలాగా నెక్స్ట్ మన ప్యాంట్స్ కోసం మాట్లాడుకుంటే ప్యాంట్స్ వచ్చేసి ఒక స్ట్రైట్ అండ్ ఒక యాంకిల్ వరకే లెంత్ వచ్చేలాగా చూసుకోండి. ప్యాంట్స్ అయితే వేయకండి, మరీ ఓవర్సైజ్ బ్యాగీ ప్యాంట్స్ అయితే వేయకండి, మరీ టైట్ ఫిట్లు అయితే వేయకండి అమ్మాయిలాగా. ఎందుకంటే ఈ మధ్య కార్గోస్ స్ట్రైట్ ఫిట్ అండ్ బ్యాగీస్ అయితే వేసుకుంటున్నారు. సో వాళ్ళైతే ఎక్కడ తగ్గట్లేదు. సో మనం ఎందుకు ఇంకా అక్కడ స్ట్రైట్ ఫిట్లో అయిపోతున్నాం ఇప్పటికి అర్థం అవుతుంది. సో ఇప్పటికి నేను చాలా మందిని చూస్తున్నాను ఇంకా టైట్ ఫిట్ అయితే వేసుకుంటారు. సో టైట్ ఫిట్స్ ఆపేసి నేను అందరికీ రికమెండ్ చేసేది ఏంటంటే ఒక స్ట్రైట్ ఫిట్ అయితే ఉంచుకోండి. సో స్ట్రైట్ ఫిట్ కానీ బ్యాగీస్ కానీ అయితే మీరైతే వెళ్ళండి. ఇంకా నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను మీకు అయితే ఒక టిప్ అయితే ఇస్తున్నాను. సో మన క్లాత్స్ని టైలింగ్ ఇవ్వడం చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే మనం టైలరింగ్ ఇవ్వడం వల్ల మన కాస్ట్ సేవ్ అవుతుంది. ఎందుకంటే టైలరింగ్ ఇవ్వడం వల్ల మన బడ్జెట్ సేవ్ అవుతుంది. సో క్లాత్ అనేది చాలా తక్కువ రేట్‌కి వచ్చేస్తది. అండ్ దాంతో పాటు మంచి మనకు తగ్గ ఫిట్ అయితే మనకైతే వస్తదనమాట. సో నెక్స్ట్ టైమ్ ఒకసారి ట్రై చేయండి. అది ప్యాంట్ అయినా, షర్ట్ అయినా సరే. సో ప్యాంట్ అయితే మాత్రం యాంకిల్ లెంత్ వరకే అయితే కుట్టించుకోండి. ఎందుకంటే మరీ దానికన్నా కిందకైతే వెళ్ళకండి. నెక్స్ట్ వచ్చేసి కలర్స్. కలర్స్ అనేది మన టైంని చాలా వరకు సేవ్ చేస్తే అది కూడా మనకి కరెక్ట్ కలర్స్ చూజ్ చేసుకోండి. నేను మీకు సజెస్ట్ చేసే కలర్స్ ఏంటంటే క్లాసిక్ కలర్స్ అండ్ న్యూట్రల్ కలర్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద క్లాసిక్ కలర్స్ అంటే ఏంటి, న్యూట్రల్ కలర్స్. సజెస్ట్ చేసే కలర్స్ వచ్చేసి బ్లాక్, వైట్, బేజ్ అండ్ నేవీ అనమాట. సో ఈ కలర్స్ వేసుకోవడం వల్ల సో ఈ కలర్స్ ఏం చేస్తాయంటే మన స్కిన్ టోన్ బ్రైట్ చేయడానికి అయితే ట్రై చేస్తాయి. సో మీ కలర్‌గా సో మీ చాయిసెస్ బట్టి, మీ పర్సనాలిటీ బట్టి మీరైతే మీ కలర్స్ అయితే ఎంచుకోవాల్సి ఉంటదనమాట. సో ఈ కలర్స్ ఎంచుకోవడం వల్ల సో మీ టైం అనేది చాలా వరకు సేవ్ చేస్తారు. మూడోది వచ్చేసి మన వార్డ్‌రోబ్‌లో అసలు ఏమేమి ఉండాలి? మన వార్డ్‌రోబ్‌లో అసలు ఏమేమి ఉండాలంటే ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది షర్ట్స్. సో షర్ట్స్ అన్నది మల్టీ పర్పస్ ఉండేలా చూడండి. ఎందుకంటే ఒక్క షర్ట్‌తోనే మనం 3 అకేషన్స్‌కి ఏసుకునేలా చూడండి. సో ఈవెంట్స్ గాని అండ్ క్యాజువల్ అండ్ ఆఫీస్‌కి. సో ఒక ప్లెయిన్ షర్ట్ తీసుకోండి. ఒక ప్లెయిన్ షర్ట్ తీసుకోవడం వల్ల మనమైతే క్యాజువల్‌గాను అండ్ ఆఫీస్‌కి అండ్ మన ఈవెంట్స్ కూడా వేసుకోవడానికి అయితే బావుంటదనమాట. సో అలాగా సో మీకు మీ చాయిసెస్‌లోని ఏమేమి షర్ట్స్ అసలు ఎలా ఏసుకోగలను దీనికనేది ఒక మల్టీ పర్పస్ ఉండేలాగైతే చూసుకోండి. ప్యాంట్స్ వరకు నాకు చెప్పనవసరం లేదు. ప్యాంట్స్ వచ్చేసి ట్రౌజర్స్
ట్రాక్స్‌కి ఉన్నాయి, కార్గోస్ ఉన్నాయి, ట్రాక్ ప్యాంట్స్ ఉన్నాయి, ఫార్మల్ ప్యాంట్స్ ఉన్నాయి. సో, ఇంకా చాలా ఉన్నాయి. సో, వీటిల్లో అయితే మీకు కొన్ని సో, మీకు ఏం కావాలి? సో, మీ పర్పస్ ఏంటి? సో, అవి చూసుకొని మాత్రమే కొనుక్కోండి. వచ్చేసి ఫుట్‌వేర్. మన ఫుట్‌వేర్ అనేది ఇప్పుడు క్యాజువల్‌గా వైట్ స్నీకర్స్ మనం ఏదైనా ఫార్మల్ బూట్స్ అయితే వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే మీకు రికమెండ్ చేసేది చెల్సీ బూట్స్ అండ్ డబుల్ మాక్స్టర్ బూట్స్. సో, ఇవైతే రెండైతే రికమెండ్ చేస్తాను నేనైతే ఫార్మల్స్‌కి. స్నీకర్స్ వచ్చేసి వైట్ స్నీకర్స్. సో, వైట్ స్నీకర్స్, చంకీ స్నీకర్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో, ఇవన్నీ క్యాజువల్. సో, ఇవైతే ఫార్మల్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్‌ది వచ్చేసి యాక్సెసరీస్. యాక్సెసరీస్. సో, యాక్సెసరీస్ అనేది మనకైతే పక్కా అయితే కీ రోల్ అయితే ప్లే చేస్తాయన్నమాట మన అవుట్‌ఫిట్‌లోని. మీరు ఏ అకేషన్‌కెళ్ళినా సరే, మీరు ఏ ఈవెంట్‌కెళ్ళినా, ఏ అకేషన్‌కెళ్ళినా, లేకపోతే మీరు కాలేజ్‌కెళ్ళినా, క్యాజువల్‌గెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే యాక్సెసరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి మీ స్టైల్‌ని అయితే ఎలివేట్ చేస్తాయన్నమాట. మినిమల్ వాచ్ అండ్ ఒక మంచి బెల్ట్, ఒక మంచి సన్ గ్లాసెస్, ఒక మంచి ఫ్రేగ్రెన్స్. ఇవైతే పక్కా ఉండేవైతే చూసుకోండి. ఎందుకంటే ఒక ఫ్రేగ్రెన్స్ వీళ్ళ నుంచి ఎంత మంచి స్మెల్ వస్తదో మీకు అన్ని కాంప్లిమెంట్స్ అయితే వస్తాయన్నమాట. సో, నేను మీకు రికమెండ్ చేసేది వెరన్ హైడ్రా అనమాట. నేను రికమెండ్ చేస్తున్నాను అది. మీకేం కొనమని చెప్పట్లేదు. గ్రూమింగ్ అండ్ కాన్ఫిడెన్స్. ఒక మంచి హెయిర్ స్టైల్ అయితే మెయింటైన్ చేయండి ఎప్పుడు. గ్రూమింగ్‌లో గ్రూమింగ్ అంటే స్కిన్ కేర్ ఒకటే కాదు. సో, కొన్ని మెయిన్ బేసిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మనం బేసిక్స్ కోసం మాట్లాడుకుందాం. బేసిక్స్ వచ్చేసి మన హెయిర్‌ని అయితే వెల్ మెయింటైనింగ్ అయితే ఉంచుకోవాలి. దాంతో పాటు మన బియర్డ్ ఉంది కదా! మన బియర్డ్‌ని ఎప్పుడు ట్రిమ్డ్ గాని లేకపోతే ఒక మంచి షేప్‌లో ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎలా పడితే అలా వదిలేయకండి. ఎందుకంటే బయటికి లేస్తే అసలు బాగోదు. అండ్ నెయిల్స్ ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండండి. సో, ఇవైతే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడైతే నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. సో, చాలామంది కాన్ఫిడెన్స్ అయితే నడవట్లేదు. సో, ఏమో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు నడుస్తున్నప్పుడు మీకు స్టైల్ ఉండాలి అండ్ ఒక కాన్ఫిడెన్స్‌తో నడవాలి. సో, మీరు కాన్ఫిడెన్స్‌తో నడితే మీరైతే ఆ స్టైల్‌ని అయితే ఓన్ చేస్తారనమాట. సో, మీరు కాన్ఫిడెన్స్‌తో నడవకపోతే మీరు ఎంత స్టైల్‌గా రెడీ అయినా, ఎంత మంచి యాక్సెసరీస్ ఏసినా, ఎంత ఎక్స్‌పెన్సివ్ బ్రాండెడ్‌తో వెళ్ళినా సరే చేస్తున్నా సరే వాక్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ ఓన్ స్టైల్. మీకు తెలిసిందనుకుంటున్నాను. సో, ఇప్పుడు డ్రెసెస్ ఎలా ఏసుకోవాలి అది కూడా మనం బడ్జెట్‌లో అని. ఈ టిప్స్‌లో మీకు ఏ టిప్ నచ్చిందన్నది సో, కింద కామెంట్‌లో పెట్టడం అయితే మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మన స్టైల్ గురు ఫర్ మోర్ ఫ్యాషన్ టిప్స్ లైక్ దిస్. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే కూల్, స్టే స్టైలిష్. బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.